మేము ఫిలిప్పు దగ్గరికి వచ్చి, ఆ గ్రీసు దేశస్తుడు ఫిలిప్పు అనే యేసు శిష్యుల దగ్గరికి వచ్చి, మేము యేసును చూడగోరుచున్నాము. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు యేసును చూడాలనుకుంటున్నారట. యేసును చూడాలనుకుంటున్నాము. మరి ఇది ఎవరి కోరిక? గ్రీసు దేశస్తుల కోరిక. వారు అన్యులే, దేవుని ఎరిగిన వారే. కానీ వారికి ఒక బలమైన కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటంటే, మేము యేసుని చూడాలి అనుకుంటున్నాము. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ పండగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రియతో చెప్పను. ఆంద్రియు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఇది మన పాస్టర్ గారు కోళ్ళని సార్లు మనకు చెప్పగా ఉన్నది. ఇక్కడ ఏమిటంటే, నీ కోరిక ఏమిటి? నీ ఆశ ఏమిటి? ఆ గ్రీసు దేశస్తులు ఫిలిప్పు దగ్గరికి వచ్చి, ఫిలిప్పు యేసు అద్భుతాలు చేస్తాడట, యేసు బోధలు హృదయాన్ని మారుస్తాడట, ఆయన హృదయం ప్రేమను వెదజల్లుతుందట. ఆ ప్రేమ, ఆ బోధలు అవన్నీ మాకు కావాలి. మాకు ఒకసారి యేసును చూపించవా అని అడిగారు. అడిగితే ఫిలిప్పు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆంద్రియ దగ్గరికి వెళ్ళాడు. ఆంద్రియ ఫిలిప్పు మాట్లాడుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అన్య దేశం నుండి వచ్చిన వారు, నీవంటే తెలియని వారు నిన్ను చూడాలని, నీ ప్రేమను పొందాలని ఆశ కలిగి ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మరి దేవుని చూడాలనే కోరిక, దేవుని చూడాలనే ఆశ మనకి ఉండాలి. దేవుని చూడాలనే ఆశ మనకి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు 2వ మిషనరీ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన సువార్త బోధిస్తూ దేవుని యొక్క వాక్యమును, శిలువ మరణ పునరుత్థానాలను రుజువుపరుస్తూ